to all. Happy birthday to all. మీ మమ్మీ పేరు జయ. హ్యాపీ మదర్స్ డే అని. Happy birthday. మీకు తెలిసిన ఇంట్లో మీరు ఒక్కొక్కరు వచ్చి మదర్స్ డే అంటే ఏంటి, అసలు మదర్స్ డే విశిష్టత తెలుసు కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, మీరు మీ మదర్ రోల్ ఏంటో చెప్పాలి. ప్లస్ ఇప్పుడు మీరు మదర్ రోల్ లో ఉన్నారు, మీ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి మీరు ఏ విధంగా అంటే ఎట్లా నేర్పిస్తున్నారు, ఇంకా వాళ్ళకి ఏం నేర్పించాలనేది ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చి చెప్పండి. ఎలా చెప్పినా ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఇమిటేట్ చేయరు, ఎట్లా ఉన్నా పర్వాలేదు. కాబట్టి వాళ్ళతో చెప్పించడం జరిగింది. ఫస్ట్ జాషు వచ్చి పేరు ఆశ, మీ అందరికీ తెలుసు. మా అమ్మ పేరు అనిత. మా అమ్మ డైలీ అంటే నా చిన్నప్పటి నుంచే కానివ్వండి, ప్రతిదీ అంటే నా స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కానీ ప్రతిదీ కష్టపడుతూ మమ్మల్ని మేము ఇట్లా ఉన్నామంటే యాజ్ ఏ మదర్ గా మా అమ్మ చాలా గ్రేట్. ప్లస్ నేను చదువుతున్నప్పుడు కానీ కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ ప్రతి ఒక్క విషయంలో ఏదైనా సరే, బర్త్డే విషయంలో కానీ చదువు విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో మా మదర్ కానీ అట్లాగే మా నాన్న కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నేను జాబ్కి వెళ్తున్నాననే కాదు కానీ వాళ్ళు ఒక మదర్ రోల్ ఉన్నప్పుడు కానీ చాలా వాళ్ళు సాటిస్ఫై చేశారు అనమాట ప్రతి ఒక్క విషయంలో. నాకు ఇంకా అంటే నెక్స్ట్ లైఫ్ ఉండే కూడా వాళ్ళే నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లాగే నెక్స్ట్ ఇంకా ఆల్వేస్ అలా అనమాట. మా అమ్మ పేరు యోగశ్రీ. మా అమ్మ పొద్దున్నే లేచి అన్ని పనులు చేస్తుంది. మా అమ్మ నాకు మంచి అలవాట్లు మరియు విలువలు నేర్పుతుంది. మా అమ్మ నాకు ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది. మా అమ్మ అంటే అందుకనే నాకు చాలా ఇష్టం. నా పేరు సంత ప్రియ. మా అమ్మ పేరు ప్రసన్న. నా విషయంలో ముఖ్యమైన మనిషి ఎవరంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అభిమానం చేసి పెట్టింది. ఏం కావాలంటే అది తెచ్చిద్ది. మా అమ్మ అంటే నాకు అంత ఇష్టం. అందరికీ నమస్కారం. నా పేరు జయభార్గవ సాయి. మా అమ్మ పేరు ధనప్రియ. మా అమ్మ ఏం అడిగినా తెచ్చిపెట్టిద్ది, ఏ చేయమన్నా చేసిద్ది. అందుకని మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మీరు కూడా మీ అమ్మని చాలా ఇష్టపడి ప్రేమించండి. ఇవాళ కాదు, ప్రతిరోజు ప్రేమించి ఇష్టపడండి. ధన్యవాదాలు. నా పేరు తనశ్రీ. మా మదర్ పేరు జ్యోతి. మీ మదర్ అంటే మీకు ఎంత ఇష్టం? మీ అమ్మ మీకోసం ఏం చేస్తుందో చెప్పండి. మా అమ్మ తెల్లవారు వేసి అన్ని పనులు చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్తావు? నమస్కారం, నా పేరు ప్రవళిక. మా అమ్మ పేరు అరుణ. మా నాన్న పేరు క్రాంతి కుమార్. మా అమ్మ గురించి చెప్పాలంటే ఏం లేదు. నాకు మా పేరెంట్స్కి నేను ఒక్కదాన్నే. బ్రదర్స్ ఎవరు లేరు. యాజ్ సిస్టర్ గా ఫ్రెండ్ గా మా అమ్మ ఒక్కతే. నాకు కావాల్సింది తెచ్చి రోజు డైలీ ఒక పేరెంట్ గా కాకుండా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎప్పటికీ మా అమ్మ నాకు ఫ్రెండే, ఎప్పుడు అలాగే ఉండాలని. ఒక్కొక్కసారి అనిపించింది నాకు సిస్టర్స్ లేరు, బ్రదర్స్ లేరు అని. ఆ లోటు లేకుండా మా పేరెంట్స్ నాకు చూస్తున్నారు. మా అమ్మ ఇప్పుడు కూడా వచ్చేమన్నా మా అమ్మ నా గురించి ఏం చెప్పకపోయినా పర్లేదు, అందరితో నవ్వుతా ఉండి ఫ్రెండ్లీగా ఉంటాను. ఎప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపించింది, ఒక్కొక్కసారి నాకు సిస్టర్ ఉన్నా ఏమైనా పనులు చేసినా ఇద్దరం కలిసి మా అమ్మ బర్త్డే చేయాలి, అలా ఇలా ఉండాలనిపించింది. కానీ ఎప్పుడు ఎవరు లేరు కాబట్టి నాకు వీళ్ళే మా అక్క వాళ్ళు అందరు ఇక్కడ వాళ్ళే బాగా సొంత సిస్టర్స్ లాగా అందరం కలిసి ఎప్పుడు మా అమ్మ నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఏది కావాలన్నా ఫస్ట్ అడక్క ముందు తెచ్చిపెట్టేసింది. అన్ని విషయాల్లో నా స్టడీ పరంగా, నా కాలేజ్ పరంగా అన్ని బాగా చూసుకునేది. అలాగే మా నాన్న కూడా మా నాన్న కన్నా మా అమ్మ బాగా క్లోజ్.
క్లోజ్గా ఉంటుంది. మా అమ్మ ఒక ఫ్రెండ్ లాగా, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండిద్ది. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే మా అమ్మ ఒక్కతే. హ్యాపీ మదర్స్ డే. టుడే ఆన్ ది స్పెషల్ అకేషన్ ఆఫ్ మదర్స్ డే. ముందుగా మా అమ్మ గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా జీవితంలో అత్యంత ప్రేరణ ఇచ్చిన మహిళ ఎవరంటే అది మా అమ్మ. మాకు ఒంట్లో బాగున్నప్పుడు రాత్రంతా నిద్ర లేకుండా మాతో కూర్చుండిద్ది. అది నా గురించి చాలా ఆలోచించింది. కాలేజ్ నుంచి వచ్చినప్పుడు కొద్దిగా ఆలస్యమైన కంగారు పడిపోయింది. మా విజయాల్లో ఆనందించేది మా అమ్మ. ఎక్కువ ఆ బాధ చెప్పుకోదు. ఎప్పుడు మా గురించి ఆలోచించి సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. మంచి పొజిషన్లో ఉండాలనుకుంటుంది. ఈ లోకంలో ఎవరు ప్రేమించకపోయినా అనుసరించి మాత్రం మారదు. Tonight again dedicate this moment to her and all the wonderful mothers. Thank you. Happy Mother's Day. My name is Sri Sandeep. Happy Mother's Day. Happy Mother's Day to all mothers. My name is Divya. My name is Sri Sandeep. ఇప్పుడు అతి ముఖ్యమైన ఘట్టం పెద్దవాళ్ళందరికీ చెప్పాలి. ముఖ్యంగా మీరు మీ మదర్స్ గురించి ఫస్ట్ చెప్పాలి. మీ అమ్మ వాళ్ళ గురించి ఫస్ట్ చెప్పి ఆ తర్వాత మీ పిల్లల గురించి చెప్పాలి. ఓకేనా? సో చెప్పాలి, అందరూ చెప్పాలి. ఫస్ట్ బేబీ ఆంటీ మా గెస్ట్ చెప్పండి, పర్వాలేదు రండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మదర్స్ అందరికి కూడా హ్యాపీ మదర్స్ డే. మదర్ గురించి చెప్పాల్సింది లేదు. అసలుగైతే మదర్కి ఒక రోజు అక్కర్లేదు నా దృష్టిలో అయితే. ఎందుకంటే ప్రతిరోజు మన కోసం కష్టపడేది మదర్ ఒక్కటే. తండ్రి బయటికి వెళ్ళి తీసుకొస్తాడు అంతేగాని మదర్ చేసినట్టు ఏ తండ్రి కూడా చేయదు. మదరే కష్టం అంతా ఆలోచించేది కానీ, డబ్బులు జాగ్రత్త చేసేది కానీ, చదివించేది కానీ, ఏది తీసుకోవాలి ఏం చేసినా ఒక మదర్ వల్లే అయ్యిద్ది. సృష్టిలో సాధించలేనిది ఆడవాళ్ళు ఏది లేదు అని మనం అందరం కూడా ఏది చేసుకున్నా ఏది తలపెట్టినా నిరూపించగలం. కాకపోతే నెక్స్ట్ మా మదర్ గురించి అంటే చెప్పలేను. ప్రెసెంట్ అమ్మగారు లేరు. మా అమ్మగారికి 11 సంతానం. 11 మంది అయితే వాళ్ళకి ఏదో దోషం అంట, పుట్టడం చనిపోవడం. లాస్ట్లో పందర్లో ఏదో నాగేంద్ర సంపద దగ్గర వాళ్ళు చెప్పారంట, విజయవాడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చేది. అలాగ 11 ఆదివారాలు నేల మీద పడుకొని ఏమీ తినకుండా చేస్తే మేము ముగ్గురు బతికాము అమ్మగారికి. ఇంకా మా ముగ్గురిని అలాగే నాన్నగారు టీచరు తీసుకొస్తూ అమ్మ ఇంట్లో ఉండి వండి పెట్టు. అమ్మ ఉన్నప్పుడు విలువ తెలియలే. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినా ముందు అన్నం కలిపి పెట్టింది. ముందు తినమంటే నీకు ఎప్పుడు తిండిపోవాలి అనేదాన్ని. అమ్మ పోయిన తర్వాత తెలిసేది మనల్ని కనీసం తినమని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. మన ఇంట్లో మనం వండుకుంటాం కానీ ఆ టైంకి ఆకలేసి తినాలి తప్ప అదే అమ్మ ఉంటే ఎప్పుడు చూసినా ముందు తినమ్మా అంటది వెళ్ళగాని. ఒక తల్లికే సాధ్యం అది. ఏదైనా సరే ఏం చేయాలన్నా తల్లి తర్వాత ఎవరైనా తల్లి స్థానాన్ని ఎవ్వరు ఆ లోటు కూడా తీర్చలేరు అసలు ఎవ్వరు కూడా. ఇంకా మళ్ళీ ఎంతమంది ఉన్నా అత్తగారున్నా ఎవరున్నా వేస్ట్. తల్లి స్థానాన్ని ఎవ్వరు తీర్చలేరు. నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికి కూడా హ్యాపీ మదర్స్ డే. నమస్కారం. అది నా పేరు నాగలక్ష్మి. ఈరోజు మరి ముఖ్యమైన రోజు మా మదర్స్ డే. మా అమ్మ మా కోసం ఎంతగానో కష్టపడింది, ఎంతగానో బాధపడింది. మేము ఆడపిల్లలమని ఎంతగానో ఏడ్చి ఎంతో మరి ఇబ్బందులు పడి మమ్మల్ని ఈ దారి తీసుకొచ్చింది. మా కష్టాల్లోనూ సుఖాల్లోనూ సంతోషాల్లోనూ మా అమ్మే ఉండేది. అందుకని అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ పడిన బాధ నేను అమ్మనయ్యాకే నాకు ఆ విషయం తెలిసింది. ముఖ్యంగా మరి అమ్మకి ఎంత చెప్పినా తక్కువే అని అంటాను కానీ చెప్పలేను. నా హ్యాపీ మదర్స్ డే అమ్మ. ఐ లవ్ యూ. వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా అమ్మ పేరు వడ్డాది పాపాయమ్మ. మా అమ్మకు 9 మంది పిల్లలం. నేను 9వ దాన్ని. 4 అన్నయ్యలు 4 అక్కలు నాకు. మా అమ్మ మమ్మల్ని ఎంతో ప్రేమగా ప్రేమించింది, బాగా పెంచింది. మా అమ్మకి హ్యాపీ మదర్స్ డే. అందరికీ ధన్యవాదాలు. అందరికీ కూడా నా నమస్కారం. నా 2 జీవనం ముసలేదు. ఈరోజు మదర్స్ డే. పేరు వసంత నారాయణమ్మ. వసంత నారాయణమ్మకి 3 కూతుర్లు, 2 కూతుర్లు చనిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా అక్కగారికి 4 ఆడపిల్లలు. మరి మా పెద్ద అక్కకి కూడా 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. వాళ్ళంతా క్షేమంగానే ఉన్నారు.
ఇక్కడ వచ్చిన అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మా అమ్మమ్మ పేరు వసంత నారాయణమ్మ. నేను మా అమ్మ నాకు చనిపోయినా మా అమ్మమ్మ మాకు తెలిసింది, పెద్ద చేసింది, అన్ని బాగానే ఉంది. ఈ నెలలోనే చనిపోయింది. ఈ 11వ తారీఖే చనిపోయింది. ఇవాళ మా అమ్మమ్మకి ఇది చనిపోయిన రోజు. అయినా మా కష్టం సుఖం కింద మా అమ్మమ్మ మాకు దారి. కానీ మేము ఇక్కడికి వచ్చామంటే మా మాయ మా అత్త వీళ్ళే నాకు దగ్గరుండి పెళ్లి చేశారు. మంచి కుటుంబం ఇచ్చారు మాకు. ఈ రోజు మేము ఉన్నామంటే ఈ వల్లే మేము ఉన్నాం. లక్ష్మి గారు మేము మర్చిపోయాం. నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రతి తల్లులకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు గురించి చెప్పాలంటే వేరే ఏం అవసరం లేదు. ప్రతిరోజు మాతృ దినోత్సవంలోనే చెప్పుకుంటాం అందరూ. తల్లి గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ చెప్పడానికి అంత ఇది లేదు. చాలా చెప్తాం. ఇంకా మా అమ్మ పేరు వచ్చేసరికి అనంతలక్ష్మి. మా అమ్మ వచ్చేసరికి మా కోసం చాలా కష్టపడింది. పడ్డాము అనేది అది నాకు తెలుసు. నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదని చెప్పేసి చేస్తున్నాం. ఇంకా మా పిల్లలకి నాకు చాలా ఇష్టం. అందులో చెప్పాలంటే మా పెద్దవాడు వచ్చేసరికి కొద్దిగా దేనికి కొద్దిగా ఇది అవడం, కానీ చాలా బాగా చదువుతాడు. చిన్నబాబు వచ్చేసరికి శేషాంక్ అందరికీ తెలిసింది. నా విషయంలో కొద్దిగా ప్రత్యేకత చూపిస్తాడు. నాకు బాగోపోయినా సరే దగ్గరుండి తల్లి చేసినట్టుగా చేస్తాడు ఏదైనా సరే. ఇంకా అంతే. కొంచెం అందరికీ ఇంకోసారి నా పేరు ప్రసన్న, మా అమ్మ పేరు పార్వతి. మా నాన్న లేకపోయినా మా అమ్మ చిన్నప్పటి నుంచి కష్టపడి మమ్మల్ని బాగా పెంచింది. కష్టం మీద తెలియకుండా మమ్మల్ని బాగా పెంచింది. అందరికీ మాకు శుభాకాంక్షలు. జ్యోతి. మా అమ్మ పేరు వెంకటలక్ష్మి. అందరికీ హ్యాపీ మదర్స్ డే. అందరికీ నా వందనాలు. మా అమ్మ పేరు దుర్గా. ఎంతగానో ఎంతో చేసింది మా గురించి. అమ్మని చేసింది కదా అని మా అమ్మ గురించి మేము ఏది చేయలేకపోయాం. ఏ కష్టంలో అయినా ఏ దీంట్లో అయినా మా అమ్మే మాకు అన్ని. మా అమ్మ మా నాన్నే అన్ని కూడా ఇప్పుడు కూడా తోడుగా మా అమ్మే. ఏ దీంట్లో అయినా సరే మాకు ధైర్యం అన్ని మా అమ్మే అంది. అమ్మ చేసింది చెప్పాలంటే ఎంతైనా చెప్పలేమంట. దైవంతో సమానం. చాలా మమ్మల్ని బాగా చాలా పెంచింది, పెద్ద చేసింది, బాగా చూసింది. ఎన్నో కష్టాలు పడ్డది. అందరినీ కూడా ముగ్గురిని కూడా మమ్మల్ని చాలా దీనిగా చూసిందండి. ప్రేమగా అసలు చెప్పడానికి ఇంకా లేదు, మాకు నోరు రాదు. అలా చూసింది మమ్మల్ని. హ్యాపీ మదర్స్ అండి. మదర్ గురించి చెప్పాలంటే అదొక ఎమోషన్ అండి. అది మాటలు సరిపోవు, పుస్తకాలు సరిపోవు, జన్మలు సరిపోవు, ఎన్నైనా సరిపోవు. తల్లి అనేది ఒక గొప్ప అనుభూతి, బంధం. అది ఎవరు పంచలేరు ఆ ప్రేమని, తల్లి ప్రేమని. హ్యాపీ మదర్స్ డే. పిల్లలకి చెప్పేది ఏంటంటే తల్లి నుంచి సహనం నేర్చుకోండి, ఓర్పు నేర్చుకోండి, ధైర్యం నేర్చుకోండి, కష్టపడటం నేర్చుకోండి, సహించడం నేర్చుకోండి. ఇది మనకి మొదటి గురువు తల్లి. ఏ సమస్య అయినా ఎదిరించాలంటే తల్లి సహాయం, తల్లి నుంచే నేర్చుకోవాలి మనం. అలాంటి మదర్స్ ని దేవుడు మనకి ఇచ్చాడు. హ్యాపీ మదర్స్ డే టు ఆల్. తిట్టిన అమ్మే, కొట్టిన అమ్మే, పెట్టిన అమ్మే, అన్ని విధాలుగా అమ్మే. బాధ వచ్చిన అమ్మే, కోపం వచ్చిన అమ్మే. మళ్ళీ తనే వచ్చి మాట్లాడుతుంది. ఇంకా నేనే అంతా బాగానే ఉండేది. ఇంకంతే, ఏం లేదు. తర్వాత నెక్స్ట్ అత్తమ్మ, తర్వాత అమ్మ, తర్వాత అత్తమ్మ. ఆమె కూడా నాకు అన్ని విధాలుగా ఎప్పుడు కష్టం చెప్పకుండా అన్నిట్లో ఉంది. ఇద్దరు అమ్మలు నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతానికి అయితే ఏం ప్రాబ్లం లేదు. అందరికి హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. పేరు గీత. మా అమ్మ పేరు లక్ష్మి.
మదర్స్ డే ఇక్కడ వచ్చిన అందరికి మదర్స్ డే చెప్తున్నాను. అమ్మ అంటే ఒక మాటలో చెప్పచ్చు, మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మ అంటే ఒక సాక్రిఫైస్, త్యాగం. కుటుంబంలో నలుగురు ఉంటే ముగ్గురికి సరిపడే అన్నం ఉంటే అమ్మ పక్కన నాకు ఆకలి అయిపోయిందని చెప్పింది. అది అమ్మ త్యాగం. ఇంతే, ఇంక నేను చెప్పలేను.